వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ గ్రూప్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. సో ఎవరైతే ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి బీటెక్లో అయితే జాయిన్ అవుతారు, లేకపోతే బీఈలో అయితే జాయిన్ అవుతారు. సో వాళ్ళకి తెలిసి జాయిన్ అవుతారో తెలియక జాయిన్ అవుతారో నాకైతే తెలీదు. ఇన్ కేస్ మీరు తెలిసి దాని గురించి మీకు పూర్తి ఐడియా కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ మీకు ఏమీ తెలియకుండా ఏదో అందరు గుంపులో గోవిందలాగా మీరు బీటెక్లో జాయిన్ అయితే మాత్రం తర్వాత మీకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీరు తర్వాత ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నానని చెప్పేసి మీరు చాలా అయితే బాధపడతారు. కాబట్టి ఇదంతా కూడా లేకుండా మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మీరు ఆలోచించండి, మీరు ఎందులో బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అలాగే మీరు ఎందులో కెరియర్ చూస్ చేసుకుంటే మీరు సాటిస్ఫైగా ఉంటారని చెప్పేసి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మీరు ఆలోచించండి. ఆ తర్వాత మీకు నచ్చిన కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. బ్లైండ్గా మాత్రం మీరు బీటెక్లో అయితే జాయిన్ అవ్వద్దు. సో ఇది వచ్చేసి నా సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే కోర్సెస్ అన్ని కూడా జస్ట్ మీకు అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. వాటి గురించి నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇన్ కేసు ఏదైనా కోర్స్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో hranker.com. ఫ్రెండ్స్, నవేడేస్ మనం అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం. సో ఈ ప్రిపేర్ అయ్యే టైంలో మన యొక్క స్కిల్స్ అలాగే మన యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు ఉందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మాక్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి hranker.com వాళ్ళు సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, డిఫెన్స్ అలాగే మనకి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ కూడా వీళ్ళు మాక్ టెస్ట్ అలాగే ప్రాక్టీస్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎ రీజనబుల్ ప్రైస్. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనకి ఇంకా బెస్ట్ ఫ్యూచర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క అనాలిసిస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఎంత వస్తుంది, మీరు ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, అలాగే దానికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి ఇట్లా మీరు అనాలిసిస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా మెంటర్ కావాలంటే మీకు ఒక సపరేట్ మెంటర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి hranker.com వారు వచ్చేసి ఫ్రీగా ఒక టెస్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ టెస్ట్ని అయితే మీరు రాయండి, మీరు నచ్చితే మాత్రం తీసుకోండి, లేకపోతే ఇక మీ ఇష్టం. సో ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి రాయండి, పోయేదేముంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఆ ప్లాన్స్ నచ్చి మీరు పర్చేస్ చేస్తే మాత్రం మీరు మన ప్రోమో కోడ్ లోకజ్ఞాని అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో డిగ్రీస్ వచ్చేసి మనకి బేసిక్గా 2 టైప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ డిగ్రీ. సో మనకి ప్రొఫెషనల్ డిగ్రీలో మనకి బీటెక్, బీఆర్క్ అలాగే ఎంబీబీఎస్, సో ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి. అలాగే మనకి జనరల్ డిగ్రీ, సో జనరల్ డిగ్రీలో మనకి బీఎస్సీ, బీబీఏ, సో మనకి ఈ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసింది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసేది బీటెక్. సో ఫ్రెండ్స్, బీటెక్ గురించి నేను మీకు ఎక్కువగా అయితే చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బీటెక్ అనేది మనకి 4 ఇయర్ ప్రోగ్రామ్. అలాగే ఫ్రెండ్స్, బీటెక్ చేసిన తర్వాత మీరు జాబ్ కూడా అయితే చేయొచ్చు. సో బీటెక్లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బీటెక్లో మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలిసింది వచ్చేసి సిఎస్సి, ఆ తర్వాత సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. సో ఇవి మాత్రమే మనకి ఎక్కువగా తెలుసు. కానీ బీటెక్లోనే మనకి 40+ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను స్క్రీన్లో అయితే మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు స్క్రీన్లో అయితే చెక్ చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఆర్క్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ని అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీరు జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అది రాసిన తర్వాత మీరు ఆర్కిటెక్చర్ సంబంధించిన కోర్సెస్ అయితే చేయొచ్చు. సో ఇది వచ్చేసి 5 ఇయర్ కోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బీ ప్లాన్. సో బీ ప్లాన్ అంటే ఫ్రెండ్స్ మనకి ప్లానింగ్స్ ఉంటాయి కదా, మన ఇంటికి కానీ, అపార్ట్మెంట్స్కి కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్కి కానీ, ఇట్లా మీరు ప్లానింగ్ రిలేటెడ్ కోర్స్ ఏదైనా చేయాలనుకుంటే మీరు బీ ప్లాన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బీ ప్లాన్ వచ్చేసి మీరు జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అది రాసిన తర్వాత ఈ కోర్స్ అయితే మీరైతే చేయొచ్చు. సో నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక మంచి ప్రొఫెషనల్గా మీరు తయారవ్వాలనుకుంటే మీరు బీఎస్సీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బీఎస్సీలో మనకి బీఎస్సీ కెమిస్ట్రీ, సిఎస్సి, ఆ తర్వాత అగ్రికల్చర్, హారికల్చర్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, జియాలజీ, ఇట్లా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ వచ్చేసి మనకి బీఎస్సీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బీఎస్సీ చేసిన తర్వాత మీరు ఎంఎస్సీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్
కేస్ మీరు ఒక మంచి ప్రొఫెషనల్గా మీరు అవ్వాలనుకుంటే మాత్రం మీరు పిహెచ్డి కూడా అయితే చేయొచ్చు. ఇది చేసిన తర్వాత మీరు మంచి యూనివర్సిటీలో మీ యొక్క ప్రొఫెషన్ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం కోర్స్ చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీఫార్మసీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే మెడిసిన్కి సంబంధించిన కోర్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి బీఫార్మసీ అవైలబుల్గా ఉంది, అలాగే మనకి ఫార్మ్ డి కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ఎంసెట్ ఎగ్జామ్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ కానీ ఈ 2 ఎగ్జామ్స్ రాసి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీబీఏ. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎంబీఏ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసి చాలా మంది అయితే ఎంబీఏ చేస్తారు. సో మీరు బీబీఏ నుండి ఎంబీఏ చేసినట్లయితే మీరు సేమ్ ఫీల్డ్ నుండి సేమ్ ఫీల్డ్కి అయితే వెళ్తారు. అలాగే మీకు 1 ఇయర్ కూడా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎంబీఏ చేయాలనుకుంటున్నారో మీరు బీబీఏ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లా. సో ఫ్రెండ్స్, మనం లా టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఈ ప్రోగ్రామ్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా మనం మన యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే మీ యొక్క ఇంటర్మీడియట్ అవగానే మీరు క్లాట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మీరు రాసినట్లయితే మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్స్ని అయితే చేయొచ్చు. లైక్ బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, బీఎస్సీ ఎల్ఎల్బి. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మీరు చేయొచ్చు అనమాట. సో మీరు క్లాట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 5 years అనమాట. సో మీకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి లా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే BHM. సో దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ మీద చాలా తక్కువ చూపు అయితే చూస్తారనమాట. లైక్ నూడిల్స్ వేసుకునే వాళ్ళు, లేకపోతే వంటలు తవ్వుకునే వాళ్ళు, ఇట్లా మీరు వంటకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది చాలా తక్కువగా అయితే చూస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ అయితే చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక ప్రొఫెషనల్ చెఫ్కి ఒక మంచి 5 star హోటల్లో మన యొక్క టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంతైతే శాలరీ ఇస్తాయో అంత శాలరీ అనేది మనకి చెఫ్కి అయితే ఇస్తారనమాట. సో చెఫ్ని అనేది మీరు చాలా తక్కువ అంచనా అయితే వేయద్దు. చెఫ్లో కూడా మీరు మంచి ప్రొఫెషనల్ కనుక అయినట్లయితే మీకు మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి BHMలో మనకి హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, అలాగే చెఫ్, ఇట్లా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టఫ్ అనేది మీకు ఈ కోర్సెస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాచులర్ ఇన్ ఆర్ట్స్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్ట్స్ అనేది బేసిక్గా 3 types అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లిటరరీ ఆర్ట్స్, అండ్ సెకండ్ వచ్చి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అండ్ థర్డ్ వచ్చేసి విజువల్ ఆర్ట్స్. సో మనకి లిటరరీ ఆర్ట్స్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో లైక్ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీరు మంచి ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ కోర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి BA ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, ఇట్లా ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీరు మంచి ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ని అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లైక్ మీరు బ్యాచులర్ ఇన్ మ్యూజిక్లో కూడా మనకి 2 categories అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వోకల్, సెకండ్ వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే మీరు బ్యాచులర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ డ్యాన్స్. సో మీరు డ్యాన్స్లో కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ కోర్స్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైతే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్సెస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే BSc నర్సింగ్. సో ఫ్రెండ్స్, మనకి బయాలజీ స్టూడెంట్సే కాదు MPC స్టూడెంట్స్ కూడా BSc నర్సింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో BSc నర్సింగ్, అలాగే BSc నర్సింగ్లో మనకి GNM అలాగే ANM కూడా అయితే ఉంది. సో GNM అంటే జనరల్ నర్సింగ్, అలాగే ANM అంటే ఆక్సిలరీ నర్సింగ్ అనమాట. సో నర్సింగ్లో వచ్చేసి మనకి ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీకామ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే సైన్స్ స్ట్రీమ్ నుండి కామర్స్ స్ట్రీమ్కి రావాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ బీకామ్ అయితే చేయొచ్చు. సో ఈ బీకామ్ వచ్చేసి మనకి 3 year ప్రోగ్రామ్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే BCA. సో ఫ్రెండ్స్, ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ రిలేటెడ్ స్టఫ్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి మీరు BCA అయితే చేయొచ్చు. సో BCA చేసిన తర్వాత మీరు మళ్ళీ MCA కూడా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ పైలట్ ట్రైనింగ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే పైలట్ అవ్వాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, పైలట్ అయ్యే ముందు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, పైలట్ అవడానికి మనకి చాలా ఖర్చు అయితే అవుతుంది. సో మనకి అరౌండ్ 40 lakhs నుండి 1 crore rupees వరకు అయితే ఖర్చు అవుతుంది. సో మీ దగ్గర మంచి పెట్టుబడి కనుక పెట్టినట్లయితే మీరు ఈ కోర్స్ అయితే చేయొచ్చు. సో మీరు పైలట్ గురించి ఇంకా డీటెయిల్గా మీరు ఎలా అవ్వాలని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే మాస్ కమ్యూనికేషన్. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మాస్ కమ్యూనికేషన్లో కూడా మనకి కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వచ్చేసి మనకి మీడియా, జర్నలిజం, ఎడిటర్, అలాగే రేడియో, ఇట్లా మనకి మాస్ కమ్యూనికేషన్లో కూడా మనకి కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో ఇంట్రెస్టెడ్ కనుక ఉన్నట్లయితే మీరు మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన కోర్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే యానిమేషన్ అండ్ మల్టీమీడియా. ఫ్రెండ్స్ నవేడేస్ మనకి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్కి చాలా డిమాండ్ అయితే పెరిగిపోతుంది. సో మీరు హాలీవుడ్ మూవీస్ కానివ్వచ్చు, లేకపోతే యానిమేస్ కానివ్వచ్చు, సో వీటన్నిటికి కూడా వీళ్ళు అయితే ఎడిటింగ్ చేస్తారు. సో వీళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు యానిమేషన్ కానీ మల్టీమీడియా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ కూడా అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్. సో ఫ్రెండ్స్ చాలామంది గర్ల్స్ అయితే ఈ యొక్క కోర్సెస్ని అయితే ప్రిఫర్ చేస్తారు. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా అయితే ఈ కోర్సెస్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే ఎక్కువగా ఫ్యాషన్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటారో అలాగే ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సెస్లో మనకి ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే మనకి ఫుట్వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఇట్లా మనకి ఫ్యాషన్కి సంబంధించిన కోర్సెస్ అనేది ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ నవేడేస్ మనకి ఈవెంట్స్ అనేది కూడా చాలా ఎక్కువగా అయితే జరుగుతూ ఉన్నాయి. సో మీరు మంచి ఈవెంట్ మేనేజర్ కనుక అయినట్లయితే మీకు మంచి పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్స్, కాన్సర్ట్స్, ఫెస్ట్, ఇట్లా మీరు మంచి మంచి ఈవెంట్స్లో కనుక మీరు మేనేజ్మెంట్ చేసినట్లయితే మీకు చాలా ఎక్కువ అమౌంట్ అయితే మీకు మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి అరౌండ్ 10 lakhs ఈవెంట్ అయినట్లయితే మీకు అరౌండ్ 1 to 2 lakh రూపీస్ అయితే మీకు మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాబిన్ క్రూ ఆర్ ఎయిర్ హోస్టర్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం బ్యూటీ అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఈ యొక్క కోర్సెస్ని అయితే చేయొచ్చు. సో మీకు మంచి ట్రైనింగ్ అయితే ఇస్తారు, ఆ తర్వాత మీకు జాబ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఎయిర్ హోస్టర్స్ అవ్వాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీకు ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ. సో ఫ్రెండ్స్ ఎవరైతే మన కంట్రీ డిఫెన్స్లో మీరు ఉండాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్స్ని అయితే రావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి ఎన్డీఏలో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సో ఈ 3 type ఆఫ్ కేటగిరీస్లో మనకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీటిలో మీరు జాయిన్ అవ్వాలంటే ముందు ఎన్డీఏ ఎగ్జామ్ అయితే రావాల్సి ఉంటుంది. ఎన్డీఏ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ట్రైనింగ్తో పాటు మీకు డిగ్రీ కూడా అయితే ఇస్తారు. సో మీ డిగ్రీ అవ్వగానే మీకు వెంటనే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఎన్డీఏ ఎగ్జామ్ అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్కే కింద మీద పడి చదివాం బ్రో, మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ డిగ్రీలు చెప్తే మా వల్ల కాదు బ్రో, మాకు ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి మీరు అనుకుంటే, సో ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో మనకి ఎస్ఎస్సి అంటే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి, అలాగే గ్రేడ్ డి, అలాగే మనకి ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే హయ్యర్ డివిజన్ క్లర్క్, అలాగే మనకి డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే పోస్టల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే టికెట్ కలెక్టర్, అలాగే మీరు ప్రొటెక్టివ్ సర్వీసెస్ లైక్ బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, అలాగే సిఆర్పిఎఫ్, ఇట్లా ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ బేస్ చేసుకొని మనకి ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువగా ఇంకా చదవలేను నేను జాబ్ చేస్తానంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న కంక్లూజన్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు చెప్పిన కోర్సెస్ అన్నింటిలో ఇది పెద్ద కోర్స్, ఇది చిన్న కోర్స్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే మీరు ఏ కోర్సులో అయినా సరే మీరు ది బెస్ట్ కనుక ఉన్నట్లయితే డబ్బులు మీ వెనకాల పరిగెత్తుకుంటా వస్తాయి. లెట్ సపోజ్ మీరు బీటెక్ ఐఐటీలో కనుక చేసినట్లయితే మీరు ఏమీ చదవకుండా అలా కూర్చుంటే మీకు బీటెక్లో మీకు ఐఐటీస్లో కూడా మీకు ఎటువంటి జాబ్స్ అయితే ఉండవు. సో మీరు ఫ్యాషన్ టెక్నాలజీలో మంచి బెస్ట్ ప్రొఫెషనల్ కనుక అయినట్లయితే మీకు చాలా మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇట్లా ఏ కోర్స్ అయినా సరే మీరు ది బెస్ట్ కనుక ఉన్నట్లయితే డబ్బులు మీ వెనకాలే పరిగెత్తుకుంటూ అయితే వస్తాయి. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో బైండింగ్ ఆఫ్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.